ఏ సైడ్ చాంపా సైడ్ జరిగిన సంఘటనకు నిరసనగా ఈరోజు మరి జగిత్యాల నుంచి కరీంనగర్కు సంజయ్ అన్న హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది కనుక కరీంనగర్కు మరి అందరం భారీ ర్యాలీగా సంజయ్ అన్నని తీసుకువెళ్ళడానికి వచ్చినాం. ఇక్కడ మరి సంజయ్ అన్న గారు ఇక్కడ కమిషనరేట్లో ఫిర్యాదు చేసిన తర్వాత జగిత్యాలకు భారీ ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. మరి సంజయ్ అన్న నాయకత్వానికి బలపరుస్తూ వచ్చిన వారందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక తోటి శాసనసభ్యునిగా మాటల దాడి కాదు చేతుల దాడి కూడా జరిగింది. ఆయన చేతితో నా చేయి మీద కొట్టాడు కాబట్టి నేను స్పీకర్ గారిని ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలి. స్పీకర్ గారు తప్పకుండా నివేదిక తెప్పించుకొని వారిపైన చర్యలు తీసుకుంటారని చెప్పి భావిస్తుంది. వారు చేసింది తప్పు కాబట్టి కౌశిక్ రెడ్డి ఎంత ఆవేశపరుడు అనేది ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కొన్ని ఏళ్ళకెళ్ళి చూస్తున్నారు. అసలు రాజకీయాలకు రాకముందుకెళ్ళి అనే క్రియాశీలత రాకముందు నుంచి కూడా కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదై ఉన్నాయి. నాకు అక్కడ ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు 2013-14 ఈవెన్ ల్యాండ్ ట్రెస్ పాసింగ్ కేసు కూడా వరంగల్లో సుబేదారిలో కేసు అయిందని చెప్పి, ఇక్కడ జమ్మిగూడలో కేసు అయిందని బెదిరించినాయని చెప్పి. అంటే ఈ బెదిరించుడు అలవాటు ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఆ బెదిరించుడు ఒక తోటి శాసనసభ్యులను కూడా చూడకుండా మంత్రులందరూ ఉన్నప్పుడు, కలెక్టర్ల సందర్భంలో, పోలీస్ అధికారుల సందర్భంలో, మీడియా అంటున్న సందర్భంలో ఏ విధంగా చేసిందనేది మీరందరూ కూడా చూసి తీవ్రంగా ఖండిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి నా హక్కులకు భంగం కల్పించిండు. నేను ఒక శాసనసభ్యుని, ఐ హావ్ గాట్ మై ఓన్ ప్రివిలేజెస్. మరి నా హక్కులకు భంగం కల్పించిండు, నా దుర్భాషలు ఆడేది, నన్ను తోసేసిండు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. మరి వారు కూడా మీరు రిపోర్ట్ తెప్పించుకొని దీనిపైన తప్పకుండా సీరియస్గానే స్పందిస్తానని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది. వారు రిపోర్ట్ కాల్ఫర్ చేసిన తర్వాత శాసనసభ స్పీకర్ గారు కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా కోరినాను. రాతపూర్వకంగా ఇచ్చి కూడా మీడియాకి ఇచ్చాను. ఈరోజు కూడా జరిగిన దానిపైన నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో మా పిఏ వచ్చి దానిపైన స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి వచ్చింది. అదే విషయాన్ని తెలియజేసిన అక్కడ నాకు అవమానం జరిగింది. నేను ప్రజా సమస్యల పట్ల మాట్లాడుతున్న సందర్భంలో నాకు ఆటంకం కల్పించాడు. నా ఆలోచన జగిత్యాల ప్రాంత అభివృద్ధి, దానికోసం నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు నేను ఇప్పటికే అక్కడికి నిధులు తీసుకురావడం జరిగింది. పాత బకాయిలు కూడా చెల్లింపు చేయడం జరిగింది. రోలవాల్ ప్రాజెక్టు ఒక 15 కోట్లు ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ కట్టి 31 కోట్ల రూపాయలు ఇచ్చింది. జగిత్యాల పట్టణానికి సంబంధించి ఒక 10 కోట్ల రూపాయలు పాత బకాయిలు నేను చెప్పాను. అదేవిధంగా రాయకల్ పట్టణానికి సంబంధించిన దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇవ్వడం కాకుండా అదనంగా 100 కోట్ల పైన కొత్త పనులకు జీవో ఇచ్చింది. ఆ సందర్భంగా జగిత్యాల ప్రజల ఆకాంక్ష జగిత్యాల అభివృద్ధి, అందుకనే జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించారు.